జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడిని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన మానవాహారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు. చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నించిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ దళితుడు కాబట్టే అతనిపై దాడి చేశారని, ఇది గవాయ్ పై జరిగిన దాడి కాదని యావత్ పార్లమెంటు, రాజ్యాంగం, దళితులు, ముస్లింలు దేశంపై దాడి జరిగినట్టన్నారు. ఈ దాడులకు కారణమైన బీజేపీ ప్రభుత్వాన్ని, మతోన్మాద ఆర్ఎస్ఎస్ ను దేశంలోని అన్ని వర్గాల వారు ఏకమై తరిమి కొట్టాలన్నారు. జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ని ఈరోజు జస్టిస్ గవాయ్ పై చేసిన దాడిని ఖండించండి. జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించండి. సుప్రీంకోర్టు జడ్జి గారైనటువంటి జస్టిస్ సుప్రీంకోర్టులో ఏదైతే జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో మానవహారం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడి, అది జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడి కాదు, అది ఈ దేశం పైన జరిగిన దాడి, ఈ దేశం పార్లమెంట్ పైన జరిగిన దాడి, ఈ దేశ రాజ్యాంగం మూలాల పైన జరిగిన దాడి, ఈ దేశ సంస్కృతి పైన జరిగిన దాడి. ఈ దాడి జస్టిస్ గవాయ్ పైన కాదు, ఈ దాడి దేశం పైన జరిగింది కాబట్టి ప్రతి పౌరుడు స్పందించాలి. ఈ రోజు సుప్రీం కోర్టు ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఈ రోజు దళిత బిడ్డకి ఈ విధంగా జరుగుతున్నటువంటి అవమానాల్ని అందరూ ముక్త ఖడ్డంగా ఖండించాలి. ఖండించి దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం ఒకతాటికి రావాలి. వచ్చి ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత కలహాలు లేపుతున్నటువంటి మతాల మధ్యలో చుచ్చులు పెడుతున్నటువంటి ఏదైతే మత విష బీజాలు లేపుతున్నటువంటి వారిని ఖచ్చితంగా మెడలు దించి ఈ దేశం లౌకిక దేశం, ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ప్రాంతాలు, విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి ప్రాంతాలతో కూడినటువంటి ఈ దేశాన్ని మనం కాపాడుకునే బాధ్యత ఈ దేశం యువత పైన ఉందని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఈ సందర్భంగా పిలుపునిస్తుంది. జస్టిస్ గవాయ్ పైనటువంటి దాడిని ఏదైతే మేము జస్టిస్ గవాయ్ పైన దాడి కాదు, ఈ దేశం పైన దాడి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించి అడ్వకేట్ సంస్థ నుంచి అతన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.